నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై ఇవాళ విచారణ జరపనుంది నాంపల్లి మనోరంజన్ కోర్టు. కోర్టులో ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతూ ఉంది. నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో ఖండించింది. ఇటు పొలిటికల్ గా కూడా మంటలు రాజేసింది. అయినా ఆమె వెనకున్న తగ్గకపోవడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి విచారణ జరపనుంది నాంపల్లి మనోరంజన్ కోర్టు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. దీనికి సంబంధించి విచారణ జరపనుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హీరో నాగార్జున దాఖలు చేసినటువంటి క్రిమినల్ దావా పిటిషన్ మరికాసేపులోనే నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున క్రిమినల్ పిటిషన్లో పొందుపరిచింది. అనేక అంశాలు కూడా ఎంతో ఏళ్లుగా తన కుటుంబానికి దేశంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఒక సాక్షాత్ మంత్రిగా ఉండి ఒక మహిళపై అసత్య ఆరోపణలు లేనిపోని నిరాధారోపణ చేసినటువంటి మంత్రి కొండా సురేఖపై సెక్షన్ 356 BNX యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా క్రిమినల్ దావా పిటిషన్ ని హీరో నాగార్జున నాంపల్లి మనోరంజన్ కోర్టులో దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈరోజు మరికాసేపులోనే నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకున్నట్లు, అదేవిధంగా బేషరతుగా క్షమాపణ చెప్పినట్లు ఇప్పటికే మీడియాలో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కానీ అయినప్పుడు కూడా నాగార్జున పిటిషన్ దాఖలు చేస్తారు కాబట్టి ఆ పిటిషన్ పై కోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా అంశాలను కూడా పిటిషన్ కాపీలో పొందుపరిచారు. లంగారౌస్ బాబు గారి దగ్గర చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఇద్దరి విట్నెస్లను అంటే సాక్ష్యాధారాలు సంబంధించినటువంటి ఇద్దరి విట్నెస్లను కూడా తన పిటిషన్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కోర్టు పరిధిలో తీసుకునే అవకాశం ఉంది. వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణ చెప్పింది తన కుటుంబంపై, అదేవిధంగా తన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన దానిపై వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు మరి ఏ విధంగా దీన్ని కన్సిడర్ చేస్తుందనేది మాత్రం మరికాసేపులోనే మనోరంజన్ కోర్టు దీనికి సంబంధించిన విచారణ జరిపిన తర్వాత ఈరోజు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరికాసేపులోనే నాగార్జున దాఖలు చేసినటువంటి క్రిమినల్ దావా పిటిషన్ పై కూడా కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే టాలీవుడ్ సంబంధించినటువంటి అనేక మంది సెలబ్రిటీలు కూడా ముక్త కంఠంతో ఖండించిన తీరు కూడా మనం చూసాం. మరోవైపు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, కొంతమంది ప్రతిపక్ష నేతలు కూడా ఇప్పటికే ఖండించారు. అయినప్పటికీ కూడా కొండా సురేఖ వారందరూ కూడా క్షమాపణ చెప్పింది. మరోవైపు తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకున్నట్లు కూడా ఇటీవల కాలంలో ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్న మాత్రం మరికాసేపులోనే ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మధు.